హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ వరల్డ్. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ వీడియోగా మా ఇంట్లో బొబ్బట్లు అలానే ఉగాది పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీంట్లో చిన్న స్టోరీ కూడా ఉంది ఉగాదికి సంబంధించి. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నానో చూసేద్దాం. ఇవ్వండి ఉగాది పచ్చడిలోకి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. ముందుగా పులుపు కోసం చింతపండు రసం, లైట్గా దంచిన పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ద్రాక్ష, వేప పువ్వు, గులాబ్ జాంకాయ, బెల్లం, యాపిల్ ముక్కలు, జామ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు, జీడిపప్పు అలానే కిస్మిస్, చెరకు, మామిడి ముక్కలు, దానిమ్మ పిక్కలు. ఇవైతే నేను ఉగాది పచ్చడిలోకి ఈ రకాలైతే తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే షడ్రుచుల్లో కారం యాడ్ చేయాలి కాబట్టి పిల్లలు తిన్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయచ్చు మనం. ఈ ప్రిపేర్ చేసే ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే, సో నేను చెప్పట్లేదు. అయితే ఈ చిన్ని గ్యాప్లో ఉగాది కోసం చిన్ని కథ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉగాది అంటే కేవలం కొత్త బట్టలు వేసుకుంటే పండుగ అయిపోతుంది అనుకుంటున్నారా? అస్సలు కాదు. ఉగాది ఎందుకు జరుపుకుంటామో ఆ సీక్రెట్ తెలుసా మీకు అసలు? ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో చిన్ని కామెంట్ చేయండి తెలుసు అనేసి. ఓకే, ఉగాది స్పెషల్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఈ రాక్షసుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న కొన్ని గ్రంథాలను అయితే దొంగిలించాడంట. అలా దొంగిలించి సముద్రం అడుగున దాక్కున్నాడట. ఆ గ్రంథాలతో పాటుగా పట్టుకెళ్ళి సముద్రం అడుగున దాక్కున్నాడట. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశారంటే మత్స్యావతారం ఎత్తి అతన్ని సంహరించాడట. ఈ ప్రళయం అంతా ముగిసిన తర్వాత, అంటే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తడం, ఈ మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని సంహరించడం, ఇవన్నీ జరిగిన తర్వాత బ్రహ్మదేవుడు కొత్త సృష్టిని అయితే ప్రారంభించాడట. ఈ విధంగా కొత్త సృష్టిని ప్రారంభించిన రోజే ఈ ఉగాది అనేది మనం జరుపుకుంటామన్నమాట. యుగ అంటే కాలం కదా, సో ఆది అంటే మొదలు, అంటే కాలం మొదలైన రోజు అన్నమాట. కేవలం అందుకే మనం తాగే ఉగాది పచ్చళ్ళు 6 రుచులు మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని మనకు గుర్తు చేస్తాయి. ఇదండి ఉగాది స్పెషల్ స్టోరీ. ఈ స్టోరీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలుసు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ తెలియదంటే నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉగాది పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి, అంతే కదా. ఈ పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితాన్ని సూచిస్తాయి. చేదు వచ్చేసి బాధను, తీపి వచ్చేసి ఆనందాన్ని, పులుపు వచ్చేసి ఆశ్చర్యం, కారం వచ్చేసి కోపం, ఉప్పు వచ్చేసి ఆసక్తి, వగరు వచ్చేసి భయం. ఈ రుచులన్నీ కలిసి ఉన్నట్టే మన జీవితంలో కూడా సంతోషం, బాధ, విజయాలు, అపజయాలు అన్నీ కలిసే ఉంటాయి. ఈ ఉగాది అనేది మనకి ఈ విషయాన్ని అయితే గుర్తు చేస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా సరే మనం ధైర్యంగా ముందుకు సాగాలి అనేది తెలియజేస్తుంది. ఇంకా ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా చాలా ముఖ్యమైనదన్నమాట. పంచాంగం ద్వారా రాబోయే సంవత్సరంలో గ్రహాల స్థితి, వాతావరణం, పంటల పరిస్థితి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇది మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంలా ఉంటుందన్నమాట. ఈ ఉగాది అనేది కేవలం మనకి పండుగ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఆరంభం, అంతే కదండి. ఈరోజు మనం పాత విషయాలన్నీ కూడా మర్చి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. మన జీవితంలో మంచి మార్పులు అయితే తీసుకురావడానికి ఇది సరైన సమయం అన్నమాట. ఈ పండుగను మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చాలా హ్యాపీగా జరుపుకోవడం వల్ల మన బాండింగ్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అవడానికి ఇలా కూడా యూజ్ అవుతుందన్నమాట. లాస్ట్కి ఈ ఉగాది సందర్భంగా నేను ఒక చిన్ని మెసేజ్ అయితే ఇస్తున్నాను. జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురైనా సరే మనం వాటిని స్వీకరించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. సో అలా వెళ్తేనే కదా మనకు వచ్చే సక్సెస్ అనేది మనకు వచ్చేది. ఏముంది, ఈరోజు ఫెయిల్ అవుతాం, టుమారో ఫెయిల్ అవుతాం, ఏదో ఒక్క రోజైతే మన దగ్గరికి సక్సెస్ అయితే రావాలి కదా, రాకుండా అయితే ఉండదు. సో ఆ సక్సెస్ మీకు కూడా రావాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడైతే బొబ్బట్లు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్తాను. సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం పిండి ముద్దనైతే కలుపుకోవాలన్నమాట. దీనికోసం నేను
2 గ్లాసెస్ వరకు మైదా తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయకపోతే అస్సలు బాగోదండి. సాల్ట్ అనేది డెఫినెట్గా వేయాలి. సో ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. బొబ్బట్లు అంటే చాలా టఫ్ అనేది ఏమీ లేదండి. చాలా ఈజీ ప్రాసెస్. పప్పు నానబెట్టని అవసరం లేదు, ఏం చేయక్కర్లేదు. చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చెప్తాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా తీసుకోవాలి. ఆయిల్ అలానే నెయ్యి ఈ రెండు కలిపి మిక్స్ చేయాలన్నమాట. ఈ పిండి అంతటికి కూడా బాగా పట్టేలా అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం పూర్ణం ప్రిపేర్ చేసేలోపు ఈ పిండి అంతా కూడా ఈ ఆయిల్ అలానే నెయ్యిని అబ్జార్బ్ చేసుకొని చాలా నాని బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను 1.5 గ్లాస్ శనగపప్పు అయితే తీసుకుంటున్నాను. ఈ శనగపప్పుని నీట్గా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసి వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. అంటే 1.5 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా, దానికి డబల్ అన్నమాట. సో 3 గ్లాస్ వాటర్ అలానే కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్లో అయితే పెట్టేసుకుందాం. ఒక 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతాయి. ఇప్పుడు ఫ్రెష్గా యాలకుల పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 7 లేదా 8 యాలకులు అలానే కొంచెం పంచదార యాడ్ చేసుకుని ఈ విధంగా పొడిలా అయితే చేసుకున్నాను. ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పప్పు చూద్దాము. ఈ విధంగా నలిపి చూస్తే చిన్ని పలుకులా అయితే తగులుతుందనమాట. ఈ విధంగా బాయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుని కొంతసేపు ఉన్న తర్వాత దీనిని దంచాలి. పప్పుని మరీ మెత్తగా అయితే దంచకూడదు, జస్ట్ అలా కచ్చా పచ్చాగా దంచితే సరిపోతుంది. లేదు ఇలా దంచడానికి అవ్వదు అంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఏంటంటే ఇలా దంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దంచి చేసిన దానికి మిక్సీలో పట్టిన దానికి టేస్ట్ చాలా డిఫరెంట్ వస్తుంది. సో మీ వీలును బట్టి మీరు చేయండి. చూడండి ఈ విధంగా దంచుకుంటే అయితే సరిపోతుందన్నమాట. చూడండి లైట్గా పప్పు ఉంది, అలానే దంచినట్టు కూడా ఉంది కదా. సో దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు దంచి తీసుకున్నాం కదా, దీన్నైతే దీనిలో వేసేసేయాలి. ఇప్పుడు దీనిలోకి బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు బెల్లం తీసుకుంటున్నాను. అంతా కూడా పప్పు తీసుకున్న పిండి ఇవంతా కూడా ఒకే మెజర్మెంట్ తీసుకోండి. ఏంటంటే ఒక కప్ కానీ గ్లాస్ కానీ ఒకటే తీసుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. సో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగి పాకంలా అయితే వస్తుందన్నమాట. చూడండి బెల్లం అనేది కరుగుతుంది. బెల్లం అంతా కూడా కరిగే వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, బెల్లం అంతా ఈ విధంగా కరిగిపోయింది. ఇప్పుడు మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలన్నమాట. లేదు గరిటతో అయినా నార్మల్గా నలుపుకోవచ్చు. ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్మెల్ వస్తుందండి, మామూలుగా రాదు. యాలకుల పొడి వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఇది అంతా కూడా దగ్గర పడేంత వరకు అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉంటే సరిపోతుంది. టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే దగ్గర పడుతుందన్నమాట. చూడండి ప్యాన్ నుండి అయితే సెపరేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది గట్టి పడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా గట్టిగా అయితే అవుతుందన్నమాట.
ఇప్పుడు మనం ఉండలు చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇప్పుడు దీని అంతటిని కూడా బాగా కలిపేసి ఉండల్లా అయితే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్, చిన్ని సైజ్ అయితే చిన్ని సైజ్, పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్, మనం సైజ్ చూసుకొని ఉండల కింద అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఉండలాగా చేసుకొని దీని మధ్యలో పూర్ణం పెట్టాలి. ఈ విధంగా అయితే పూర్ణం పెట్టి చుట్టూ కూడా ఈ పూర్ణాన్ని కవర్ చేయాలి. ఇప్పుడు దీన్ని బొబ్బట్టులాగా చేసుకోవడం కోసం ఒక 2 కవర్స్ అయితే తీసుకోవాలి. ఒక కవర్కి నెయ్యి అప్లై చేసి ఈ విధంగా కింద అయితే పెట్టుకున్నాను. దీని మీద ఈ పూర్ణం ఉండ పెట్టేసి పైన ఇంకొక కవర్ పెట్టాలి. ఇప్పుడు మనం దీన్ని బొబ్బట్టులాగా ఇలా చేత్తో అయినా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవచ్చు, లేదంటే రోటీ ప్రెషర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఈ విధంగా చేత్తో చేస్తున్నాను. సో చూడండి, ఈ విధంగా అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని ఈ కవర్ అంతా కూడా రిమూవ్ చేసి నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా కవర్ అయితే రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత నెయ్యి అయితే వేసుకుంటామో అంత బాగా వస్తాయి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. నెయ్యి అయితే ఎక్కువ వేసుకుని రెండు వైపులా కూడా కాల్చుకోవాలన్నమాట. వేసేటప్పుడైతే చాలా జాగ్రత్తగా వేయాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండవ వైపు కూడా నెయ్యి వేసుకొని ఇప్పుడు వేరొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలన్నమాట. ఎంత నెయ్యి వేసుకుని బాగా కాల్చుకుంటే అంత బాగా వస్తాయి బొబ్బట్లు అనేవి. సో ఇదైతే బాగా కాలిపోయింది. సో ఇప్పుడు వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇదండి కమ్మకమ్మని ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. సో ఈ ఉగాది స్పెషల్గా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.